మేల్ కి చాలా ఇంపార్టెంట్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. మామూలుగా అందరూ అంటారు కదా 2 minutes లో అయిపోయింది, పెనిస్ ఎరెక్ట్ అవ్వట్లేదు. మామూలుగా సెక్స్ చేయాలి అంటే పెనిస్ అనేది ఎరెక్ట్ అవ్వాలి అండ్ మెయింటైన్ అవ్వాలి. సెక్స్ అవుతున్నంత సేపు మెయింటైన్ అవ్వాలి. ఎజాక్యులేషన్ అయిన తర్వాత పెనిస్ సైజ్ తగ్గుతుంది. దిస్ ఇస్ అ నార్మల్ ప్రాసెస్. కొంతమందికి ఏమవుతుందంటే ఎరెక్షన్ రాదు, స్టిఫ్ అవ్వదు, అయినా కూడా తొందరగా 1-2 minutes లోనే కారిపోవడమో లేకుంటే చిన్నగా అయిపోవడం అవుతుంది. సో దే కెనాట్ కంటిన్యూ ద సెక్స్ సఫిషియెంట్ టైం. హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవలు అవుతుంటాయి, డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది, సూసైడ్లు అవుతాయి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. చాలా మందికి ఏంటంటే దీనికి ఇప్పటి వరకు మెడిసిన్స్ ఇచ్చి ఇంకా రకరకాలుగా చేశారు, కానీ ఒక నాన్ సర్జికల్ పెయిన్లెస్ ప్రొసీజర్ 100% సేఫ్ ప్రొసీజర్ ఏది ఇప్పటి వరకు మన దగ్గర లేదు. దిస్ చైర్ ఇంక్రీజెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది పెనైల్ మజిల్, ఇంక్రీజెస్ ద బ్లడ్ ఫ్లో అండ్ ఇంక్రీజ్ ద ఎరెక్షన్ టైం అండ్ ఇంక్రీజెస్ ద ప్రీమేచర్ ఎజాక్యులేషన్. సో కొత్త బ్లడ్ వెజల్స్, నియోవాస్కులరైజేషన్ అంటాము, కొత్త బ్లడ్ వెజల్స్ డెవలప్ చేస్తుంది. సో పెనిస్ కి ఎక్కువ బ్లడ్ ఫ్లో వస్తుంది, ఎక్కువసేపు ఎరెక్ట్ గా ఉంటుంది, తొందరగా పడిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇవాళ రేపు బయటకు వచ్చి చెప్పట్లేదు మగవాళ్ళు, కానీ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం మీకు సొల్యూషన్ కావాలి అంటే ఇక్కడికి రావాలి, ఈ సింహాసనం మీద కూర్చోవాలి. నాకు సెక్స్ ప్రాబ్లం ఉండే, టెస్లా ట్రీట్మెంట్ షాక్ థెరపీ తీసుకున్నా. దాని తర్వాత 3rd, 4th సెషన్స్ లో 80% ఇంప్రూవ్మెంట్ అయింది. ఇవి నా రివ్యూస్ 5 to 5 stars.